అందరికీ హరే కృష్ణ. మీ అందరికీ దండవత్ ప్రణాం. నేటి గీతామృత కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. భగవంతుడు ఈరోజు అర్జునుడికి తన యొక్క దివ్య మంగళ యథారూప దర్శనం ఎవరు చేసుకోగలుగుతారు, ఎవరు చేసుకోలేరు, ఎలా చేసుకోగలుగుతారు అనేది బోధిస్తున్నారు. సో భగవంతుడు అంటున్నాడు, అర్జున, నువ్వు ఇప్పుడు చూస్తున్నటువంటి నా ఈ ద్విభుజ రూపము చూడడానికి చాలా దుర్లభమైంది. ఈ రూపాన్ని నువ్వు చూస్తున్నటువంటి అర్జునుడు ముందు కృష్ణుడిని చూశారు, ఇప్పుడు చూస్తున్నాడు. ముందు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి తేడా ఏంటంటే, ముందు అర్జునుడు అనుకున్నాడు కృష్ణుడు నా మిత్రుడు, నా యొక్క బంధువు అనుకున్నాడు. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, కృష్ణుడు నా మిత్రుడు, నా బంధువు కాదు. కృష్ణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఎందుకు? కృష్ణుడే విశ్వరూపి, కృష్ణుడే చతుర్భుజ నారాయణుడు. తర్వాత అటువంటి కృష్ణుడే ద్విభుజ శ్యామసుందరుడు. సో ఈ ద్విభుజ రూపం అనేది అత్యంత గోప్యమైంది, అత్యంత రహస్యమైంది. ఈ దర్శనాన్ని ఎవ్వరు కూడా అంత సులభంగా కాదు కదా, చాలా కష్టం చేసుకోవటము. అదే విశ్వరూపాన్ని ఒకవేళ దర్శించుకోవాలంటే భగవంతుడు చెప్తున్నారు ఏ విధంగా. తపస్సు, వేదాధ్యయనము, జ్ఞానం వంటి ఏదైతే భక్తి యోగ కార్యకలాపాలన్నాయో వాటికి ఒకవేళ కొంత భక్తిని జోడిస్తే వాళ్ళు ఒకవేళ విశ్వరూపాన్ని చూడగలుగుతారు. ఎందుకు? అర్జునుడు మహాభారత యుద్ధ భూమిలో ఫేస్ టు ఫేస్ విశ్వరూపాన్ని దర్శిస్తే ఎంతో మంది సిద్ధలోకంలో తర్వాత వేరే వాళ్ళు కూడా, దేవతలు కూడా భగవంతుని విశ్వరూపాన్ని చూశారు. కానీ భగవంతుడి యొక్క ఈ ద్విభుజ శ్యామసుందర రూపము, కృష్ణుడి రూపం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కళ్ళు చూడలేరు. ఈవెన్ బ్రహ్మాది దేవతలకు కూడా భగవంతుడి ద్విభుజ శ్యామసుందర రూపం చాలా కష్టం. కానీ అటువంటి ద్విభుజ రూపాన్ని భగవంతుడు ఎవరికి చూపించారు? దేవకి వసుదేవులు చెరసాలలో ఉన్నప్పుడు భగవంతుడు ద్విభుజ రూపంలో అవతరించడానికి ముందు దేవకి వసుదేవులకు చతుర్భుజ విష్ణువు లాగా దర్శనమిస్తారు. సో అప్పుడు దేవకి అభ్యర్థనతో భగవంతుడు, స్వామి నేను మిమ్మల్ని గోపాలుడు, నా కుమారుడు లాగా నేను సేవించాలనుకుంటే ఇంత పెద్ద అవతారము మీరు తీసుకున్నారు, ఈ రూపంకి నేను ఎలా సేవించగలుగుతాను? కాబట్టి నాకు చిన్న బాలుడిలాగా మారిపోయినప్పుడు భగవంతుడు రెండు భుజాలతో కూడుకున్నటువంటి గోపాలులాగా మారిపోతాడు. కానీ మూర్ఖులు భగవంతుడు గోపాలులాగా అంటే మామూలు మానవ మాతృలా కనబడతా ఉన్నాడు. కానీ మూర్ఖులు భగవంతుడు దేవాది దేవుడే మానవ రూపాన్ని ధరించాడు అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు కాదు కదా. ఇంకా భగవంతుని అటువంటి రూపాన్ని వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు. సో ఎందుకు? కొంతమంది భగవంతుడికి అసలు రూపమే ఉండదు అని అనుకునే వాళ్ళు, సో నిరాకార తత్వాన్ని వాళ్ళు భావించే వాళ్ళు భగవంతుడి యొక్క సాకారాన్ని వాళ్ళు గుర్తించలేరు, ప్రేమించలేరు. కానీ భగవంతుడి యొక్క ఈ గోలోక కృష్ణచంద్రుడి రూపాన్ని సో బ్రహ్మాది దేవతలు, శివ, వీళ్ళందరూ కూడా అభిలషిస్తారు. కానీ భగవంతుడి యొక్క ఆ రూపాన్ని దర్శించుకోలేరు. భగవంతుడు మరి ఈ భూలోకంలో అవతరించినప్పుడు ఎవరు భగవంతుని అర్థం చేసుకోలేరంట. 9వ అధ్యాయం 11వ శ్లోకంలో భగవంతుడే చెప్తున్నారు, అవజానంతి మామూఢ మానుషీం తనుమాశ్రితం. సో కొంతమంది మూర్ఖులు నా దేహ ఛాయతో వాళ్ళు కూడా మాలాగే ఉన్నాడు అనుకొని భగవంతుని హేళన చేస్తూ ఉంటారు. సో భగవంతుని మానవ మాతృడిగా గుర్తిస్తూ ఉంటారు తప్ప భగవంతుడు సచ్చితానంద స్వరూపుడు అని అర్థం చేసుకోలేకపోతారు. ఈవెన్ భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ, వేదాధ్యయనం ద్వారా కూడా భగవంతుడు సంపూర్ణంగా అర్థం కాకుండా అలానే మిగిలిపోతాడు. భగవంతుడిని ఏమనుకుంటారు కొంతమంది, చారిత్రక పురుషుడు లేకుంటే ఇంకేదో గొప్పవాడని అనుకుంటారేమో, కానీ నిజంగా భగవంతుడు సచ్చితానంద స్వరూపుడు. గోలోకంలో భగవంతుడు
ఆ అన్నిటికీ మూల కారణము, సర్వకారణ కారణము. తర్వాత ఈ విష్ణు స్వరూపాలకు కూడా భగవంతుడే మూలం అనే విషయాన్ని అర్థం చేసుకోలేరు. అన్లెస్ అంటిల్ భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుని సేవించనంత వరకు భగవంతుడి యొక్క స్వీయ రూపము కృష్ణస్తు భగవాన్ స్వయం అనేది వాళ్ళందరికీ కూడా ఊహాత్మకమైంది. అంటే వాళ్ళు వాళ్ళ ఊహకు అందనటువంటిది. మరి భగవంతుని అటువంటి మూల పురుషుడు పూర్ణ పురుషోత్తముణ్ణి అర్థం చేసుకోవాలంటే కేవలం భగవంతుడు చెప్తున్నాడు. నన్ను అర్థం చేసుకోవాలంటే నేను ఎవరికైతే బోధన చేస్తున్నానో, లైక్ అర్జునుడు, అంతకుముందు భగవంతుని యొక్క శుద్ధ భక్తులు, అటువంటి ప్రామాణికుల నుండి నా గురించి వినడము ద్వారా మాత్రమే నన్ను అర్థం చేసుకోగలుగుతారు. లేదంటే వాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు భగవంతుడు, పదే పదే భగవంతుడి గురించి నిరంతరం భగవంతుడి నామరూప గుణ లీలలను ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళు నా యొక్క యోగమాయ ద్వారా నేను కప్పబడి ఉంటాను. ఆ యోగమాయ నా యొక్క ఆ పొర నుంచి వాళ్ళు దాటుకొని నన్ను చూడాలంటే కేవలము నా యొక్క ఆంతరింగిక శక్తి కృప వల్లనే చూడగలుగుతారు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? సో ప్రతి జీవి కూడా నాకు సంపూర్ణ శరణాగతి పొంది సో నా యొక్క భక్తియుత సేవలో నెలకొని ఉన్న వాళ్ళు మాత్రమే నన్ను చూడగలుగుతారు. కానీ నా విశ్వరూపాన్ని అయితే కొంత భక్తి చేసిన వాళ్ళు చూడగలుగుతారు. కానీ నా యొక్క యథార్థ రూపాన్ని, ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి ఈ రూపాన్ని నువ్వు కూడా ఎలా చూడగలుగుతున్నావు? నీ దివ్య చక్షువులతో. అదే నువ్వు ఇంతకు ముందు ఉన్నటువంటి చర్మ చక్షువులతో నన్ను, అంటే చర్మ చక్షువులకు ఎలాగైతే మనకు అప్పుడప్పుడు కళ్ళకు పొర వచ్చేస్తారే కనబడట్లేదు, దీనికి ఏదైనా సర్జరీ చేయించాలంటే సో ఐ స్పెషలిస్ట్ సో మన కళ్ళకు ఆ పొరను తొలగించడానికి ఆపరేషన్ చేసి ఎలా అయితే తొలగిస్తాడో అదే విధంగా భగవంతుని చూడాలంటే దివ్య నేత్రముల ద్వారానే చూడగలుగుతారు. కానీ వేదాధ్యయనం కానీ, కఠోర తపస్సు కానీ, దానముల చేత కానీ, పూజ మనము వల్ల భగవంతుడు అర్థం కాడు. భగవంతుని మనము అర్థమే కానప్పుడు భగవంతుని దర్శించుకోలేము. కాబట్టి భగవంతుని ఎవరన్నా దర్శించుకోవాలి అనుకుంటే 54వ శ్లోకంలో మనకు చాలా చక్కగా చెప్తున్నారు. కేవలము అది కూడా భక్తి కూడా ఎటువంటి భక్తి? అనన్య భక్తి. అన్యమైనటువంటి భక్తి కాదు. అనన్య భక్తి అంటే కేవలము భగవంతు అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి రుత్తమ. కేవలం భగవంతుడి యొక్క అనన్య భక్తి ద్వారా మాత్రమే భగవంతుడు మనకు దర్శనము వసగుతాడు. కానీ మిగతా దేని ద్వారా కూడా భగవంతుడి యొక్క ద్విభుజ శ్యామసుందర రూపం అనేది మనకి ఎట్లయితే భగవంతుడు భగవద్గీతలో 3 రకాలైనటువంటి రహస్యాలను బోధిస్తాడు. ఒకటి గుహ్యమైనది జ్ఞానము, రహస్య జ్ఞానం అంటే గుహ్యమైన జ్ఞానము. 2 గుహ్యతర్ జ్ఞానము. 3 గుహ్యతం జ్ఞానము. అదేవిధంగా రహస్యాలలో భగవంతుడు త్రిభుజ శ్యామ సుందరుడు లైక్ ఎట్లయితే భగవంతుడి బ్రహ్మజ్యోతి మొదటి తత్వము, 2వ తత్వము భగవంతుడి చతుర్భుజ పరమాత్మ తత్వము, 3వది టాప్ మోస్ట్ భగవంతుడి యొక్క ద్విభుజ శ్యామ సుందర రూపం అనేది వేదాధ్యయనము, తపస్సు వీటి వల్ల కూడా భగవంతుడు అర్థం కాడు. భగవంతుడు అర్థం కానప్పుడు భగవంతుణ్ణి దర్శించుకునే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంకా భగవంతుడికి ఏమంటే ఎవరైనా ఒకవేళ భగవంతుడిని మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలని కోరుకుంటే వాళ్ళు చేయవలసింది ప్రామాణికమైనటువంటి శాస్త్రాలు, లైక్ ప్రామాణిక శాస్త్రాల్లో భగవంతుడు అంటున్నారు మొట్టమొదటిగా భగవద్గీత స్వయం భగవంతుడే పలికాడు. కాబట్టి భగవంతుడి భగవద్గీతను విని, భగవద్గీతలో ఏముందండి? భగవంతుడు కొన్ని విధి విధానాలు చెప్తారు. భగవంతుడు ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, తర్వాత ఈ యొక్క కాలచక్రం గురించి చెప్పారు. తర్వాత భగవంతుడు తన ప్రకృతి గురించి చెప్పారు. తర్వాత మనం చేయవలసినటువంటి కర్మల గురించి చెప్పారు. ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారు గీతా భాష్యంలో చెప్పారు. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా, ఏకో మంత్ర తస్య నామాని యాని, ఏక ఏం కర్మాప్యేకం తస్య దేవస్య సేవా.
భగవంతుడు అక్కడ శంకరాచార్యుల వారి ద్వారా చెప్పించారు. ఏకం శాస్త్రం, ఒకే ఒక శాస్త్రాన్ని, భగవద్గీతని మీరు శ్రవణం చేయండి, స్వాధ్యయనం చేయండి. దాని ద్వారా ఏం తెలుసుకుంటారు? అసలు ఈ విశ్వంలో విశ్వకర్త, విశ్వ సృష్టికర్త, పోషణకర్త, లయకర్త, ఆ తర్వాత ప్రతి ఒక్కరి చరమ లక్ష్యం ఏంటి, ప్రతి ఒక్కరికి సంబంధ అభిధేయ ప్రయోజనం ఏంటి అనేది మనకు జీవిత పరమ లక్ష్యం ఏంటి, ఈ జన్మ మృత్యు జరావ్యాధి వీటి నుంచి ఎలా మనం బయటపడాలి, ఇవన్నీ విషయాలు మనకు భగవద్గీత ద్వారా తెలుస్తాయి. భగవద్గీతలో ఏం చెప్పారు? విధి విధానాలు, నియమాలు ఏంటవి? మనందరికీ 33 కోట్ల దేవతలలో దేవాది దేవుడు ఎవరనేది భగవద్గీతలో తెలుస్తుంది. ఒకసారి అర్థమైంది. మరి ఆ దేవాది దేవుడని తెలిసిన తర్వాత ఏమంటున్నారు? సో మనం నామం, ఏకో మంత్ర తస్య నామాని అని, నా యొక్క మంత్రాన్ని జపించండి. కలియుగంలో ఏ మంత్రం అండి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడి ఈ నామాన్ని మనందరి కొరకు ప్రసాదించాడు. సో ఎప్పుడైతే ఈ నామాన్ని జపించడం వల్ల ఫలితం ఏముంటుంది? మనకి ఇక్కడ భగవంతుడి యొక్క భక్తి మనకు ప్రారంభం అవుతుంది. సో ఆ భగవంతుడి యొక్క నామాన్ని జపించడం వల్ల భగవంతుడి కొరకు మనము కర్మలు చేయడం ప్రారంభం అవుతాయి. ఏంటి ఆ కర్మలు? ఇక్కడ మనకు చెప్పినట్టుగా శ్రవణం చేయడం వల్ల ఈ శరీరంతో కొద్దిగా మనము తపస్సు చేయాలి అనేది మనకు కోరికబడుతుంది. ఎటువంటి తపస్సు అది? జన్మాష్టమి రోజు, భగవంతుడి యొక్క పుట్టినరోజు, లేదా భగవంతుడు ఆవిర్భవించిన రోజు మనం ఈ శరీరంకు కంప్లీట్ గా వాటర్ కూడా తాగకుండా మనము నిర్జల్గా ఉంటూ, ఆ సమయాన్ని కూడా మనం ఏం చేస్తాం? భోజన సమయము, లేకుంటే వాటర్, ఫ్రూట్స్, భగవంతుడి యొక్క నామజపం చేస్తూ ఉంటాం, భగవంతుడి యొక్క కథామృతం వింటూ ఉంటాం. అది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, నెలలో 2 సార్లు వస్తాయి. శుక్లపక్షము, కృష్ణపక్షంలో ఏకాదశులు. ఆ 2 ఏకాదశుల్లో కూడా భగవంతుడి కొరకు మనము ఈ శరీరాన్ని కొద్దిగా ఉపవాసం, అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడానికి భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను శ్రవణం, కీర్తనం చేస్తూ ఉంటాం. అంతేకాకుండా భగవంతుడి యొక్క ఇంకా వివిధ స్వాంశ అవతారాలు ఇప్పుడు మనకి ఈ మంత్ లో రాబోతుంది. సో నరసింహ జయంతి, నరసింహ చతుర్దశి, ఆ రోజు మనము మొత్తం ఫాస్టింగ్, ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటున్నాము. తర్వాత మొత్తం భగవంతుని నామరూప గుణ లీలల కీర్తన చేస్తూ ఉంటాం. మొన్ననే మనం కంప్లీట్ చేసుకున్నాము భగవంతుడి యొక్క శ్రీరామనవమి, ఆ రోజు కూడా మనం ఫాస్టింగ్ ఉన్నాము. అదే విధంగా ఎన్నో ఫెస్టివల్స్, ఉత్సవాలు వస్తాయి. శ్రీమతి రాధాష్టమి, తర్వాత బలరాం జయంతి, గౌర పూర్ణిమ, అవి కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ విధంగా భగవంతుడి యొక్క అవతరించిన రోజులలో, తర్వాత భక్తులు అవతరించిన రోజులలో మనము ఫాస్టింగ్ ఉండడాన్ని తపస్య అంటాము. తర్వాత ఇంకా మనకి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, చైతన్య మహాప్రభు తపస్యతో పాటు ఇంకొక యాక్టివిటీ చెప్పారు భగవంతుడు, దానం. దానం విషయానికి వస్తే ఎవరికి దానం ఇవ్వాలి? కృష్ణ భక్తిని, అంటే కృష్ణ భక్తి భావనను ప్రపంచమంతటా విస్తరింపజేయడానికి భగవంతుడు ఏమన్నారు? పృథ్వీతే, చైతన్య మహాప్రభు, పృథ్వీతే ఆచే యథ నగరాది గ్రామ సర్వత్ర హోయిబే మోరణం. అంటే పృథ్వీ మొత్తం యథ నగరాది గ్రామము, నగరము, ఇంటింటికి వెళ్ళి భగవంతుడి యొక్క నామ ప్రచారం చేయండి. ఏంటది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడు ఈ నామాన్ని గోలోకం నుంచి తీసుకొచ్చాడు. గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన. గోలోకం నుంచి చైతన్య మహాప్రభు స్వయంగా తీసుకొచ్చినటువంటి ఈ నామ ప్రచారం చేయండి. కాబట్టి మన భక్తులందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి భగవంతుడి కథామృతం చెప్పి, భగవంతుడి నామ సంకీర్తన చేసి, లాస్ట్ ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు ప్రతి ఇంట్లో ఆ యజమాని ఎవరైతే ఆ సంకీర్తన యజ్ఞాలను చేస్తున్నారో తప్పకుండా మీరు దానాల్లోకి అన్నిట్లోకి వెళ్ళా మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే, సౌకాం చోడుకే స్నాన్ కరో, 100 పనులు వదిలేసి స్నానం చెయ్యండి. హజార్ కామ్ చోడుకే భోజన్ కరో, 1000 పనులు వదిలేసి భోజనం చేయండి. లాఖో కామ్ చోడుకే దాన్ కరో, 1,00,000 పనులు వదిలేసి దానం చేయండి. కరోడో కామ్ చోడుకే హరినామ్ కరో, అంటే హరినామాన్ని చెయ్యండి, చైతన్య మహాప్రభు చేయించండి అన్నారు. కాబట్టి ఇక్కడ మీరు దానం నిజంగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది ఎవరికి చేయమంటున్నారు? కృష్ణ భక్తి భావనను ప్రపంచమంతటా విస్తరింప చేయడానికి
భక్తియుక్త సేవలో నెలకొన్నట్టి కృష్ణ భక్తులకే ఇవ్వండి అంటున్నాను. అందుకు వాళ్ళు ఏం చేస్తారండి, ఎవరైతే సముద్రంలో సంసార సాగరంలో మునిగిపోతున్నారో వాళ్ళని బయటకు లాగి భగవంతుని యొక్క ధామానికి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యాక్టివిటీయే, ఇటువంటి దివ్యమైనటువంటి కర్మ, దాన్ని ఏమంటున్నారు, ఇటువంటి కృష్ణ భక్తి భావన మానవాళికి ఒక వరదానము. యావత్ మానవాళికి మునిగిపోతున్న వాళ్ళని చాలా మంది కృష్ణ చైతన్యానికి సంబంధం లేకుండా దానం చేస్తారు, భోజనం పెడతారు, ఇంకేదో చేస్తారు. అది ఎటువంటి రక్షణ అవుతుందంటే, ఎవరైనా నదిలో కొట్టుకొని పోతున్నారంటే మనిషిని రక్షించాలి కానీ ఆ మనిషి వేసుకున్న కోటుని రక్షించినట్టు అవుతుందంట. కానీ మనము ఈ కృష్ణ భక్తి భావనను ప్రసాదించడం వల్ల, సో ఒక్కడు చేయలేడు కాబట్టి మనందరం కలిసి దానం చేస్తూ మనం అందులో మునిగిపోతున్నటువంటి వ్యక్తులని రక్షిస్తున్నాం. అది నిజమైనటువంటి వరదానము అంటున్నారు. చైతన్య మహాప్రభు ఏమంటున్నారు దీనికి, కృష్ణ ప్రేమ అనేది దుర్లభమైనటువంటిది. ఇది కేవలము చైతన్య మహాప్రభు మహా అవధార్యవంతుడు, అటువంటి అవతారం కాబట్టి ఆయన కృప వల్ల మనం ఇలా కృష్ణ నామామృతాన్ని మనం పంచగలుగుతున్నాము. కాబట్టి ఇక్కడ రూప గోస్వాముల వారు భగవంతుడు చైతన్య మహాప్రభుని చాలా కొనియాడుతున్నారు. తర్వాత ఆయన చైతన్య మహాప్రభు యొక్క శిష్యులలో మొట్టమొదటి శిష్యుడు, చాలా ప్రధాన శిష్యుడు. ఆయన దానానికి మారు పేరు నిర్వచనం ఇచ్చారు. ఆయన కూడా ఒక ముస్లిం రాజుగారి దగ్గర మినిస్టర్ గా ఉండేవాడు. చైతన్య మహాప్రభు ఆదేశానుసారము ఆయన మినిస్టర్ పదవిని వదిలేసి చైతన్య మహాప్రభు దగ్గర సేవకులాగా జాయిన్ అయ్యాడు. అప్పుడు ఏం చేశాడు, తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా 50% భగవంతుడి యొక్క భక్తి ప్రచారానికి దానం చేశాడు. ఇంకొక 25% తన బంధువులకు దానం చేశాడు. మిగతా 25% తన పర్సనల్ ఖర్చులకు, దేనికైనా మెయింటెనెన్స్ కు పెట్టుకున్నాడు. ఇది నిజమైనటువంటి దానము. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే, ఇది మహోన్నతమైనటువంటి దానంగా పరిగణింపబడ్డది. దేనికి? కృష్ణ భక్తి ఎవరన్నా చేస్తున్నారు, కృష్ణుడిని ప్లీజ్ చేయడానికి పెద్ద ఉత్సవాన్ని చేస్తున్నారు, దానికి చేయండి. ప్లస్ దాంట్లో సంకీర్తన వాళ్ళు చేస్తున్నారు, లేకుంటే ఎవరికన్నా ఒక 108 మందికి హరినామం చేయించడానికి మాలలను దానం చేస్తున్నారు. మనమంతా 10 మాలలు ఇవ్వండి, 20 మాలలు ఇవ్వండి, 5 మాలలు ఇవ్వండి, ప్రభుజీ నేను ఒక 5 జపమాలను దానం చేస్తాను. లేదు, ఎవరన్నా భగవద్గీత ప్రచారం చేస్తున్నారు, అక్కడ ఎవరిని దానం, ప్రభుజీ నేను 1, 2, 4 భగవద్గీతలు దానం చేయండి. మొన్న మన కార్యక్రమంలోనే సో అద్భుతమైనటువంటి మొన్న శ్రీరామనవమి వేడుకలలో మనకు కొంతమంది భక్తులు, దాంట్లో ముఖ్యంగా మన భక్తుల్లో సీనియర్ భక్తుడు దత్తు ప్రభుజీ భగవద్గీతలు ఆయన అనౌన్స్ చేశారు. ఉన్నట్టుండి ఆయనకు స్ఫూర్తి కలిగించింది. ఇప్పుడు దత్తుప్రభు క్లాస్ లో ఉన్నారో లేదు తెలీదు, ఇక్కడ చెప్తున్నారు. నిజమైనటువంటి దానం ఏంటి? ఆయన లేచి ప్రభుజీ ఇక్కడ ఎవరికి కావాలన్నా భగవద్గీత ఎవరికి లేదు అందరికీ నేను ఇస్తాను అని చెప్తారు. నిజంగానే కొంతమంది స్టూడెంట్స్ తీసుకున్నారు. ఆయన క్లాస్ ఉంటే చాలా సంతోషంగా ఉండొచ్చు నేను అనుకుంటా. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ఆ విధంగా గీతాదానం గాని భగవంతుడి యొక్క హరినామం చేయడానికి ఈ యొక్క జప మాలలు దానం చేయడము, లేదా ఒక ప్రోగ్రాం చేస్తే దానికి ప్రసాద దానం చేయడము, లేదంటే ఉత్సవానికి డెకరేషన్, ఇలా భగవంతుడి యొక్క కార్యానికి మనం దానం చేస్తే అది మహోన్నత దానం అవుతుంది. ఎవడైనా విధి ప్రకారం ఆలయంలో, భారతదేశంలోని ఆలయాల్లో సాధారణంగా విష్ణువు లేదా శ్రీకృష్ణ విగ్రహాలు ఉంటాయి, అర్చన చేస్తే అది భగవత్ ఆరాధన ద్వారా, వందనము ద్వారా పురోగమించడానికి ఒక అవకాశం అవుతుంది. ఇది ఇలా అర్చన గాని వందనం గాని భగవద్భక్తిలో ఆరంభకులకు ఆలయ పూజ అత్యంత అవసరం. దాన్ని మనకు కనిష్ట అధికారి అంటారు. ప్రారంభంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అర్చన ఎట్లా, భగవంతుడికి ధూపదీప నైవేద్యం, ఈ సేవ ఎలా చేయాలనేది నేర్పిస్తూ ఉంటారు. అది మస్ట్, అది ప్రారంభకులకు అది తప్పనిసరి. సో మరి అది ఎవరి దగ్గర ఎలా నేర్చుకోవాలి అనేది మనకు శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.23లో మనకు చెప్తున్నారు. యస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హి అర్ధాః ప్రకాశంతే మహాత్మనః. ఇక్కడ చెప్తున్నారు ఆచార్యులు, దేవదేవుని పట్ల అచంచలమైన భక్తిని కలిగిన వాడు, అదేవిధంగా అచంచలమగు శ్రద్ధను తానెవరి పట్ల కలిగి ఉన్నాడో అట్టి గురువుచే నిర్దేశాన్ని పొందినవాడు స్వయంగా వెల్లడి అవడం ద్వారా భగవంతుని చూడగలుగుతాడు. సో ఈరోజు మనదేంటి,
భగవంతుణ్ణి యథారూపంగా దర్శనం చేసుకునే విధానాలు ఏమంటున్నానండి ఇక్కడ? భగవంతుడి యొక్క ఆ భక్తి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలా. అదేవిధంగా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు అయినటువంటి గురువు గారి యొక్క ఆదేశాల పట్ల కూడా అంతే విశ్వాసం ఉండాలా. అప్పుడు మాత్రం అటువంటి వాడు మాత్రమే భగవంతుణ్ణి దర్శనం చేసుకోగలుగుతారు. లేదంటే మీరు ఇట్లా ఉండొచ్చు, ఇలా చేస్తే నేను మీ సొంత ఆలోచనలతో భక్తి చేస్తే మీరు ఎప్పటికీ భగవంతుణ్ణి దర్శించుకోలేరు. కాబట్టి ఇంకేమంటున్నారు? అటువంటి శుద్ధ భక్తుడు అంటే ఎటువంటి వారు? నిత్యము నిరంతరము ఎంతో మంది పతిత జీవులను, బద్ధ జీవులను భగవంతుడి చరణాశ్రయం ఇప్పించాలి, భగవంతుడి నామాశ్రయం ఇప్పించాలి, భగవంతుడి యొక్క కథామృతాన్ని అందించాలి. సో భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యం ఇప్పించాలని ఎవరైతే ఆరాట పడుతూ ఉంటారో వారినే శుద్ధ భక్తులు అంటారు. శుద్ధ భక్తులు అంటే ఇంకెక్కడో ఏదో అనేది అనుకునేరు. కాబట్టి అటువంటి గురువుల నేతృత్వంలో శిక్షణ పొందిన వానికి శ్రీకృష్ణుడుని అర్థం చేసుకోవడం చాలా సులభము. అర్థమైందా? ప్రామాణిక గురువు నేతృత్వంలో శిక్షణను పొందిన వాడికి సులభము, పొందని వానికి భగవంతుని అర్థం చేసుకోవడం చాలా అసాధ్యం అంటున్నారు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క నిర్దేశకత్వంలో ఆయన చెప్పే విధి విధానాలు తూచా తప్పకుండా పాటించినప్పుడు భగవంతుడు మనకు అర్థమవుతాడు, భగవంతుడి యొక్క దివ్య మంగళ దర్శనం దొరుకుతుంది. లేదా మనకు భగవద్ దర్శనం దొరకదు. దీనికి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు, భగవంతుడు చాలా లీలలు చేస్తాడు. అంటే మనకి ఏదైనా అన్ఫేవరబుల్ సిచ్యువేషన్, మనకి ఎక్కడన్నా అక్కడ అవమానం జరిగేది ఉంది, లేకుంటే అక్కడ మనం మంచి జరగదు అంటే ముందే భగవంతుడు ఇండికేషన్ ఇస్తాడంట. దానికి మహాభారతంలో విదురుడికి, అంటే అది ధర్మ అధర్మ యుద్ధం జరగబోతుంది, కానీ విదురుడు చాలా శుద్ధ భక్తుడు. సో అక్కడ విదురుడికి ఏం జరుగుతుంది? దుర్యోధనుడి ద్వారా అవమానం జరుగుతుంది. అందరూ యుద్ధానికి ముందు, ఇంకా సంధి కుదరక ముందు సో మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్ లో విదురుడు లేదు లేదు ఇది అన్యాయము, ఆయన ధర్మాన్ని బోధిస్తాడు అన్నట్టు. లేదు వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వడం మనకు శ్రేయస్కరం, వాళ్లకు శ్రేయస్కరం. అప్పుడు దుర్యోధనుడు అది విని చాలా క్రోధానికి వచ్చి, సో నువ్వు అసలు మా రాజ్యాన్ని వదిలిపెట్టిపో, సో నీకు ఇక్కడ అర్హత లేదు, అది ఇది విదురుణ్ణి చాలా నిందిస్తాడు. నువ్వు నీకు మాట్లాడే అర్హత లేదు అది ఇది అంటే ఇమ్మీడియట్ గా విదురుడు ధర్మాత్ముడు, మహాత్ముడు, ఆయన జ్ఞాని. సో కాబట్టి ఆయన ఏం చేస్తాడు? దాన్ని భగవంతుడు తన పట్ల చూపించినటువంటి కరుణ చూస్తే మామూలుగా మనమైతే అవమానంతో కుంగిపోయి ఏడుస్తాం, నిండు సభలో నన్ను నిందించారు ఇంత, అది కూడా కొడుకు వరుస. అర్థమైందా? కొడుకు తిడితే ఎవడన్నా పడతాడా అందరి ముందు? సో ఆయన ఏమంటాడు? చాలా ఆనందపడుతూ, చాలా ధన్యవాదాలు నాయన, నాకు మంచి సహాయం చేశావు అని తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, ధనుర్బాలు అన్నిటిని కూడా అక్కడ పెట్టేసి ఆయనకు అర్థమైంది మహాజ్ఞాని ఆయన. ఒకవేళ నేను ఇప్పుడు ఇది అదునుగా చూసుకొని ఆయన వెళ్ళిపోమన్నాడు, పోనీ ఆయన వెళ్ళిపోనకుండా తనే వెళ్ళిపోతే ఏమయ్యేది? చూసావా, యుద్ధంలో మా సైడ్ నుంచి యుద్ధం చేయాల్సి వస్తుందని వెళ్ళిపోయాడు, ఇన్ని రోజులు మా భోజనం చేసి మాకు చేయిచ్చాడు అనేది ఉండేది. అతనే వెళ్ళిపోమన్నాడు, ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించలే ఆయన. ఎందుకంటే భగవంతుడు ధర్మాత్మలను కాపాడుతాడు. వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళందరికీ మృత్యువాత పడతారు, ఎవడు మిగలలేదు. మరి విదురుడు వాళ్ళ దగ్గర ఉంటే ధర్మం వాళ్ళ దగ్గర ఉంది. విదురుడు ఒక్కడున్నా కూడా భగవంతుడు అర్జునుడికి విజయాన్ని ఇవ్వాలని చాలా కష్టమయ్యేదంట. అంటే అటుపక్క కూడా ధర్మం ఉంది కదా. సో కాబట్టి ఆయన ధర్మాత్ముడు, ఆయనని సంహరించాల. సో కాబట్టి భగవంతుడు ఆ లీల చేసి దుర్యోధనుడి ద్వారా అలా అనిపించడము. సో అటువంటి సిచ్యువేషన్లో మనకు కూడా వస్తాయి. అప్పుడు చాలా మనము బాగా ఆలోచించి, ఓహో భగవంతుడు నాకు మేలు చేయాలనే ఈ అవమానానికి గురి చేశాడని చెప్పేసి విదురుడు వెళ్ళిపోతాడు. విదురుడు వెళ్ళిపోతే విదురుడికి ఏం దొరికింది అక్కడ? భాగవతమే దొరికింది విదురుడు. సో ఆయన తీర్థయాత్రకు వెళ్ళిపోతాడు. ఆ తీర్థయాత్రలో భాగంగా మైత్రేయుడు విదురుడికి భాగవత అమృతాన్ని ప్రసాదించాడు. దానికంటే ఏం కావాలండి? అర్థమైందా? కాబట్టి ఇక్కడ భగవంతుడు ఎవరికి దొరుకుతాడు? అక్కడ విదురుడు గురుదేవుని యొక్క చరణాశ్రయం దొరికింది. మైత్రేయుడు అతని దగ్గర పోయి చరణ ఆశ్రయం పొందగానే స్వయం భగవంతుడు
భాగవత రూపంలో ఆయన ఆయన వెళ్ళిపోగానే భాగవత రూపంలో అవతరించడము, ఆ భాగవతాన్ని స్వీకరిస్తాడు విదురుడు. శ్రీకృష్ణుడి స్వీయ రూపాలు అంటే ద్విభుజ రూపము, చతుర్భుజ రూపము, సుదర్శ సుదుర్దర్శం సుదుర్దర్శం అంటే చూడడానికి దుర్లభమైనవి. చ విశ్వరూపమన్నా కొంత సాధ్యమవుతుందేమో కానీ ఈ రెండు రూపాలు అంత సులభము కావు అని చెప్తున్నారు. చతుర్భుజ నారాయణ రూపము, ద్విభుజ కృష్ణ రూపము నిత్యమైనవి. ఎందుకు కంపేర్ చేస్తున్నారు? భగవంతుడి యొక్క విశ్వరూపము నిత్యమైంది కాదు, అది రేర్ గా స్పెషల్ అకేషన్ లో, అది కూడా ఫస్ట్ టైం అర్జునుడికి చూపించాడు. అది గోలోక బృందావనంలో ఉండదు, ఇక్కడే ఉంటుంది భౌతిక ప్రపంచంలో. కాబట్టి ఈ రెండు రూపాలు, ద్విభుజ శ్యామసుందర రూపము అంటే కృష్ణుడి రూపము, నారాయణ రూపము దివ్యమైనవి, శాశ్వతమైనవి. కానీ విశ్వరూపము తాత్కాలికమైనటువంటిది అని ఇక్కడ మనకు బోధిస్తా ఉన్నాడు. ఇది మరి భగవంతుడు అర్జునుడికి ఇవన్నీ ఎందుకు చూపించాడు? విశ్వరూపము, నారాయణ రూపము, మళ్ళీ కృష్ణుడి రూపము, అర్జునుడి యొక్క అభ్యర్థన మేరకు ఈ మూడు రూపాలని చూపించడం జరిగింది. ఎందుకు చూపించాడు? అది కూడా రాబోయే యుగాలలో ఎవడన్నా తనకు తానుగా నేనే భగవంతుణ్ణి, నేనే కృష్ణుణ్ణి, నేనే రాముణ్ణి, నేనే చతుర్భుజ నారాయణుణ్ణి ఎవరైతే పౌండ్రకుడు వాసుదేవుడిని నేనే ఒరిజినల్ గాని ఆయన చెప్పుకొని ప్రచారం చేసుకుంటా ఉంటాడు. అది ద్వాపర యుగంలో. కలియుగంలో అయితే అటువంటి పౌండ్రకులు చాలా మంది ఉన్నారు. నేనే దేవుణ్ణి, నేనే కృష్ణుడిని, నేనే రాముడిని అని చెప్పుకొని తిరుగుతా ఉన్నారు. అర్థమైందా? వాళ్ళ లాంటి మూర్ఖుల కొరకు భగవంతుడు విశ్వరూపాన్ని చూపించాడు, చతుర్భుజ నారాయణుని చూపించాడు. ఎవరన్నా ఒకవేళ అలా నేను దేవుణ్ణి అని చెప్తే స్వామి ఏమనుకోకుండా మీ యొక్క విశ్వరూపాన్ని ఒకసారి నాకు దర్శనం ఇవ్వండి అని అడగాలంట. అప్పుడే ఆయన తెలిసిపోతుంది. లేదంటే స్వామి కృష్ణుడు, మీరే కృష్ణుడైతే మీరు గోవర్ధన పర్వతం కృష్ణుడు లేపాడు కదా, మీరు ఒక్క 10 కిలోలు లేపి చూపించండి. లేపలేడు. ఒకవేళ రాముణ్ణి అంటే రాముడు నీళ్ల మీద వారధి కట్టి వెళ్ళిపోయాడు స్వామి, ఏం పిల్లర్ లేకుండా రాళ్లతో, మీరు కూడా ఒక్కసారి నీళ్ళలో రాళ్ళేసి దాని మీద నడవండి. సో కాబట్టి అది అక్కడే తెలిసిపోతుంది వాళ్ళు నా కృష్ణుడు కాదు, రాముడు కాదు అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా మళ్ళీ మనకు అర్జునుడు ఏం డిక్లేర్ చేయడానికి అడిగాడు? కృష్ణుడి నుంచే అన్ని రూపాలు వస్తున్నాయి. నారాయణ రూపం గాని విశ్వరూపం గాని దానికి మూలము కృష్ణుడే అని మనకు తెలియపరచడానికి కొరకు అర్జునుడు ఈ లీల భగవంతుడి ద్వారా చేయించాడు. అంతేకాకుండా బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నాడు 5.48 లో, యస్యైక నిశ్వసిత కాల మతావలంబ్య జీవంతి లోమ విలజా జగదండనాథ విష్ణోర్మహాన్ సాయస్య కళా విశేషో గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఇక్కడ బ్రహ్మదేవుడు స్తుతిస్తున్నారు. కేవలము శ్వాస ద్వారా ఎవరి నుండి అసంఖ్యాకమైనటువంటి విశ్వాలు ఎవరి లోపల శ్వాస తీసుకున్నప్పుడు ప్రవేశిస్తున్నాయి, శ్వాస వదిలినప్పుడు అనంతమైనటువంటి బ్రహ్మాండాలు వెలువడుతున్నాయో అటువంటి కారణోదక సాయి విష్ణువు లేదా మహావిష్ణువు యొక్క వారికే మూలమైనటువంటి ఆ గోవిందుణ్ణి, కృష్ణుణ్ణి నేను భజిస్తున్నాను అని చెప్పేసి అంటూ గోవిందం ఆది పురుషం, అతని నేను భజిస్తున్నాను అంటున్నారు. అంతేకాకుండా గోపాల తాపనిషత్తులో చెప్తున్నారు, సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షినే. భగవంతుడు ఆనందము నిత్యము అంటే భగవంతుడి యొక్క సచ్చిదానంద స్వరూపం ఇక్కడ కూడా ఇంకా వివరిస్తూ, సచ్చిత్ ఆనంద అంటే ఆనందము, సో నిత్యము మరియు జ్ఞానపూర్ణమైనటువంటి సచ్చిత్ ఆనంద. సత్ అంటే నిత్యము, చిత్ అంటే జ్ఞానము, ఆనంద అంటే ఆనందపూర్ణమైనటువంటి వాడు భగవంతుడు కృష్ణ భగవానుడు. అటువంటి కృష్ణుడికి నేను వందనాలు అర్పిస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాడు. తర్వాత గోపాల తాపని ఉపనిషత్తులో ఇంకా చెప్తున్నారు, కృష్ణో వై పరమం దైవతం, శ్రీకృష్ణుడే దేవాది దేవుడు. తర్వాత ఏకో వసి సర్వగః కృష్ణ ఈడ్య, ఆ ఒక్క శ్రీకృష్ణుడే భగవంతుడు పూజనీయుడు.
తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు, బ్రహ్మ సంహితలు కూడా చెప్తున్నారు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. బ్రహ్మదేవుడు వేడుకుంటున్నాడు, భగవంతుడే అన్ని కారణాలకు కారణభూతుడు, మరియు భగవంతుడే సచ్చిదానంద స్వరూపుడు. సో అటువంటి భగవంతుడికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు బ్రహ్మదేవుడు. తర్వాత యత్రావతీర్ణం కృష్ణాఖ్యం పరం బ్రహ్మ నరాకృతి అంటే పరమ సత్యము పురుషుడు, అతని పేరే శ్రీకృష్ణుడు. అతడే ఒకప్పుడు ఈ భూమిపై అవతరిస్తాడు. అంతేకాకుండా భగవంతుడు భాగవతంలో కూడా తన గురించి డిక్లేర్ చేశారు. ఏతే చాంశకల పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడే స్వయం, కృష్ణుడే భగవంతుడు. మిగతా వాళ్ళంతా కూడా భగవంతుడి స్వాంశలు, తర్వాత అంశాంశలు, కళాంశలు. భగవంతుడి యొక్క మిగతా రూపాలన్నీ కూడా భగవంతుడి నుంచి అంటే దిభుజ శ్యామసుందరుడి నుంచి వచ్చినవే అని మనకు చెప్తున్నారు. తర్వాత మరి అటువంటి భగవంతుణ్ణి మనం ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతాము, ఏ విధంగా పొందగలుగుతాము అనేది మనం చూద్దాం. కామ్యకర్మలు మానసిక కల్పన అనే కల్మశాల నుండి విముక్తుడై నా విశుద్ధ భక్తి యొక్క సేవలో నెలకొనిన వాడు, నా కొరకే కర్మ చేసేవాడు, నన్నే తన జీవిత పరమ లక్ష్యంగా చేసుకున్న వాడు, ప్రతి జీవుని ఎడ మైత్రితో ఉండేవాడు నిశ్చయంగా నన్ను చేరుకుంటాడు. సో కాబట్టి ఇందాకేమనుకున్నాం, భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను ఎవరైతే శ్రవణము చేస్తారో వాళ్ళు భగవంతుని యథార్థంగా అర్థం చేసుకుంటారు. శ్రవణం చేయడం కథామృతం వింటున్నారు. తర్వాత విన్న తర్వాత ఏం చేయాలి, రోజు మనం కూడా వింటున్నాము. భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నెలకొనాల. మనము ఈ యొక్క శరీరంతో భగవంతుని సేవించాల. మనకేమనుకున్నాం, శంకరాచార్యుల వారు కూడా ఏమన్నారు, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. భగవంతుడి కొరకు కర్మ చేయండి. ఎటువంటి కర్మలు మనకు భగవంతుడు ముందు ముందు శ్లోకాలు చెప్తాడు. తన జీవితం యొక్క పరమ లక్ష్యము, నా లక్ష్యము, నా పురుషుడైతే భార్య కాదు, పిల్లలు కాదు, చుట్టాలు కాదు, బంధువులు, కేవలము నా పరమ లక్ష్యము ఆ దేవాదేవుడు కృష్ణ భగవానుడు. ఎందుకు, ఆయన ఒక్కడే నా బంధువు, ఆయననే నా మిత్రుడు, ఆయననే నా శ్రేయోభిలాషి, ఆయననే నా యజమాని, నాకు సర్వస్వం ఆయననే. ఎందుకు ఆయన, మిగతా వాళ్ళందరూ కూడా సపోజ్ నేను ఎంతో ప్రేమిస్తున్నా, మా అమ్మ నాన్న నన్ను మా అమ్మ వదిలిపెట్టి వెళ్ళింది, మా నాన్నగారు వెళ్ళిపోయారు. అలా నేను ఎంతో ప్రేమించే నా బంధువులు కూడా కొంతమంది వెళ్ళిపోయారు, నేను ఎంతో ప్రేమించే నా ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. మరి వెళ్ళేటప్పుడు అయ్యో నా మిత్రుడు ఉన్నాడు, నా కుమారున్నాడు, ఎందుకు ఉండలేకపోయారు, వాళ్ళ సమయం అయిందా, వెళ్ళిపోతారు. కేవలం భగవంతుడు మాత్రము నా లోపల ఉంటాడు, నాతోనే ఉంటాడు. దీని గురించి కూడా ఇంతకు ముందు కూడా నేను ఒక లీల చెప్పాను. ఒక అతనికి 4 భార్యలు ఉంటారు. ఈరోజు కొద్దిగా 5-10 నిమిషాలు ఎక్కువైనా దయచేసి అందరు వినండి. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి క్లాసు, ఎన్నో లీలలతో కూడుకొని మనం చర్చిద్దాం. ఒక అతనికి 4 భార్యలు ఉంటారు. సో ఆ దాంట్లో మొట్టమొదటిగా చేసుకుంటాడు కొంచెం చిన్న ఏజ్ లో. సో ఆ భార్యను పెద్ద పట్టించుకోడు ఆయన. ఇది జస్ట్ మనకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. అంటే మనకు భగవంతుడు ఎలా అందరికంటే గొప్ప మిత్రుడు, భగవంతుడు మనకు బంధువు, శ్రేయోభిలాషి అని మనం అర్థం చేసుకోవడానికి ఈ లీల చెప్తున్నాను. ఆయనకు ఒక 4 భార్యలో మొదటి భార్యని ఏ రోజు పట్టించుకోడు ఆయన. ఓకే. సో రెండవ భార్య ఆమెని పట్టించుకుంటాడు, కానీ ఎంతవరకు, ఆమెతో సలహాలు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెళ్తాడు. సో ఆమె కష్టాలు చెప్పుకుంటాడు, కొన్ని సలహాలు తీసుకుంటాడు. ఆ విధంగా ఆ భార్యతో అంతవరకు ఉంటాడు. ఇక మూడవ భార్య ఏది అడుగుతా అది ఇస్తాడు అన్నట్టు. ఓకే, కాదనకుండా. నాలుగవ భార్య అందరికంటే చిన్న భార్య ఉంటుంది కదా, ఆమెను ఎక్కడంటే అక్కడ తీసుకెళ్తాడు, ఆమె లేకుండా వెళ్ళడు. అర్థమైందా? అలా జీవితం గడుపుతూ చాలా ఆనందం గడుపుతూ ఎన్ని రోజులు ఆనందం ఉంటుందండి. సో ఆయనకు ఆరోగ్యం పాడైపోయి డాక్టర్ చెప్తారు నువ్వు చనిపోబోతున్నావు ఇంకా. సో లైక్ ఎట్లయితే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు నువ్వు 6 నెలలు, నెల, 2 నెలలు, లేకపోతే 15 రోజులు చనిపోతావు అంటారు కదా, అలా ఆయన నువ్వు చనిపోబోతున్నావు అని చెప్తారు డాక్టర్లు. అప్పుడు ఇంకా పాపం చాలా బాధతో ఇంకా ఆయన అన్ని దగ్గరలకి ఎవరినైతే తీసుకెళ్లాడో భార్య
ఆయనకు చాలా ఇంకా ఆ బీమారు ఉన్నదని చెప్పి ఎవరు పట్టించుకోరు. ఇక ఆయననే తను ఎక్కడంటే అక్కడ ఎమ్మడి పెట్టుకుపోయినటువంటి లాస్ట్ భార్య, చాలా యంగెస్ట్ భార్య, ఆమె దగ్గర వెళ్ళి అడుగుతాడు, నువ్వు నాతో వస్తావా? నేను ఇంకా చాలా దూరం వెళ్ళిపోతున్నాను, చాలా భయం అవుతుంది, నాతో ఉంటావా? నాతో నా దగ్గరికి ఎవ్వరు రావట్లేదు, స్పెషల్ గా క్యాన్సర్, ఎయిడ్స్ ఇలాంటి బీమార్ వాళ్ళ దగ్గరికి ఎవరు పోరు. అమ్మ మాకేమైనా వస్తుందేమో భయం, నా దగ్గర ఎవ్వరు రావట్లేదు, భయం అనిపిస్తుంది, నీవన్నా నాతో వస్తావా, నాతో ఉంటావంటే ఉంటుంది, అమ్మో నేను నేను కూడా నీతో రాలేను. అదేంటి అంటే, నీవు ఉన్నంత కాలం నేను నీతో ఉంటాను, నీ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకొకరితో వెళ్ళిపోతాను అంటుంది. ఆయన కంగు తినిపోతాడు, ఇదేంటి ఇంతకాలం నాతో నుండి నా యొక్క ఆ నాతో అన్ని అవసరాలు తీర్చుకున్నావు, వేరే వాళ్ళతో వెళ్ళిపోతున్నావు అంటే నా ధర్మం అది. సో అర్థమైందా? నువ్వు ఉన్నావు, నీతో ఉంటాను, నెక్స్ట్ ఇంకోరితో పోతాను. సరే అని చెప్పేసి మూడవ భార్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఇట్లా నాకు ఇలా నేను త్వరలో వెళ్ళిపోతున్నాను, నీవు నాతో వస్తావంటే ఆ మూడవ భార్య ఏమంటుంది, నీకు నాకు ఇచ్చినంత వరకు పుచ్చుకున్నంత వరకే బంధము, నీవు ఎప్పుడైతే ఇవ్వడం మానేసావో నాకు నేను నీకు ఇవ్వడం మానేస్తాను అంతే. నువ్వు నాకు సాయం చేస్తే నేను నీకు సాయం చేశాను. అరే అవునా, మళ్ళీ ఇప్పుడు నాతో పాటు రావంటే రాను ఇంకా నేను అని చెప్పేసి అంటుంది. సో అప్పుడు రెండవ భార్య దగ్గరికి వెళ్తాడు. నాకు చాలా భయంగా ఉంది, నేను ఒక్కడిని వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాను, నీవన్నా వస్తావా నాతోని? ఆ రెండవ భార్య ఉంటుంది, వస్తాను, కానీ నాకు కూడా లిమిటేషన్ ఉంది, నేను కేవలం శ్మశాన వాటిక వరకు వస్తాను, వల్లకాటి వరకు వస్తాను, అంతకు పై మించి నేను రాలేను అంటు. ఇంకా అందరూ చేయించినట్టు అయిపోయింది. పాపం మొదటి భార్యని ఏ రోజు కన్నెత్తి కూడా ఇలా చూడలేదు, ఏమని పోయి అడుగుతాడు, నాతో నువ్వు వస్తావా అని చెప్పేసి. కాబట్టి ఇంక వెనుదిరిగి అలా బాధతో దుఃఖంతో ఏడుస్తూ వెళ్తుంటే అప్పుడు ఆ మొదటి భార్య అంటది, ఏమండి అని పిలుస్తుంది. వీళ్ళే పాప ఆశ, వీళ్ళలో ఎవరికైనా జాలి కలిగి పిలుస్తున్నారు అనుకుంటే వీళ్ళందరూ డోర్లు క్లోజ్ చేసేసుకుంటారు, ఇంకెందుకు మనకు ఈయనతో పనేముంది అని చెప్పేసి. కానీ ఆ మొదటి భార్య, నేనండి. ఏమండి అంటే, మీరా? ఏంటంటే, నేను వస్తానండి నీతోని, మీరేం బాధపడొద్దు, నేనున్నాను. అరే నిన్ను ఏ రోజు నేను మంచిగా చూడలే కదా, కానీ ఈ రోజు గురించే ఏదైనా ఒక రోజు నేనున్నాను అని మీరు నా కొరకు చూడకపోతారా అని చెప్పేసి ఈ రోజు గురించి వెయిట్ చేస్తున్నా, నేను వస్తాను అని చెప్తాడు. అప్పుడు చాలా ఆనందపడతాడు, నేను ఎంత నెగ్లెక్ట్ చేశాను నిన్ను అని. అండ్ ఇక్కడ ఈ మొదటి భార్య ఎవరో కాదు, పరమాత్మ. పరమాత్మ ఒక్కడు మాత్రమే మనతోనుంటాడు, ఏ జన్మ తీసుకున్నా మనతోనొస్తాడు. ఎప్పటి వరకు? భగవంతుడి ధామము తీసుకెళ్లే వరకు పరమాత్మ మాత్రమే మనతో ఉంటాడు. రెండవ భార్య ఎవరండి ఇక్కడ? కేవలం వల్లకాటికి వరకు వస్తారంటే మిత్రులు, బంధువులు వల్లకాటి వరకు మాత్రమే వస్తారు, దానికి మించి వాళ్ళు కూడా రాలేరు. మూడవ భార్య ఎవరండి? ఇచ్చినంత వరకు పుచ్చుకున్నంత వరకు మన శరీరము. శరీరముకు ఏమిస్తే అది తీసుకుంటుంది, శరీరం నీకు కూడా ఏదో సుఖాన్ని నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తుంది. అలా ఇచ్చినంత వరకు పుచ్చుకున్నంత వరకు శరీరము. ఇక మనం వెళ్ళిపోగానే ఇంకోరితో వెళ్ళిపోతా అన్నది ఎవరండి? మన యొక్క పేరు, ప్రతిష్ట, ఈ కిరీటం. పలానా ప్రైమ్ మినిస్టర్, పలానా రాజు, పలానా అంటే మనం ఆ పోస్ట్ వచ్చి దిగిపోగానే ఆ కిరీటం ఇంకొకరిని వరిస్తుంది. కాబట్టి దాన్ని చూసుకొని మనం మురుస్తూ ఉంటాం. అసలైన భగవంతుని మనము వదిలిపెడుతున్నాం. కాబట్టి భగవంతుని ఏమనుకోవాలి ఇప్పుడు? భగవంతుడే మన పరమమిత్రుడు, భగవంతుడే మన బంధువు, భగవంతుడే అన్ని సర్వస్వం, భగవంతుడే పిత, భగవంతుడే పతి, భగవంతుడే సర్వశాశ్వతమైనటువంటి బంధము భగవంతుడితో మనకు ఉండాలి. సో అలా మరి అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి మరి? భగవంతుడు ఇక్కడ భక్తి రసామృత సింధువులో చెప్తున్నారు 1.2.255లో, అనాసక్తస్య విషయాన్ యథార్హముపయుంజతః నిర్బంధః కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. సో మనం చేయవలసిన ధర్మం ఏంటంటే కృష్ణ సంబంధంలో తప్ప మనిషి ఏ పని చెయ్యకూడదు. కృష్ణ సంబంధం లేనటువంటి ఏ పని చెయ్యకూడదు అంటే దాని మీనింగ్ ఏంటి? కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. మనం ఏదైనా కర్మ చేయాలంటే అది కేవలము భగవత్ కర్మ అయి ఉండాలా. మనకు 9వ అధ్యాయంలో కూడా చాలా చక్కగా బోధించాడు భగవంతుడు. 27వ శ్లోకము ఎటువంటి కర్మలు చేయాలా? యత్ కరోసి యద్ అశ్నాసి యత్ జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ
తత్పురుష్వామదర్పణం. భగవంతుడే డిక్లేర్ చేస్తున్నాడు, చెప్తున్నాడు ఇక్కడ ఈ ప్రిన్సిపల్, ఈ సూత్రాన్ని పాటించండి. ఓ కుంతిపుత్ర, నీవు ఏది చేసినా, ఏది భుజించినా, ఏది ఆహుతిచ్చినా, ఏది దానం చేసినా, ఏది తపస్సు చేసినా దానిని నాకు అర్పణంగా చెయ్యండి. ఈరోజు దాంట్లో ఒక్కటి నేర్చుకున్నాం, దానం. కేవలము కృష్ణ ప్రచారము చేసేటువంటి వాళ్ళ ప్రతి కార్యంలో మన చెయ్యి వేయాలి. నువ్వు ఎంత దానం చేస్తావు కాదు, కృష్ణ ప్రచారానికి సంబంధించి ఒకడు 1 రూపీ ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు, కానీ ఆ ప్రతి కార్యంలో తన కష్టాయితం ఉండాలి అనేది మనం భగవంతుని ప్రార్థన చేయాలి. సో కాబట్టి ఆ విధంగా ఏంటి, మనిషి నానా రకాల కార్యాలు నెలకొన్నప్పటికీ కర్మ కర్మ ఫలం పట్ల ఆసక్తుడు కాకూడదు. ఇక్కడ మళ్ళీ ఇంకో కండిషన్ ఉంటది. సపోజ్ ఒకరు 10,000 ఇచ్చాడు. 10,000 ఇచ్చి ఆ స్టేజ్ మీద నేను ఈ పెద్ద డెకరేషన్ చేయించాను కదా, నన్ను స్టేజ్ మీద పిలవాలి, నాకు షాల్ కప్పాలి, నాకు అందరి ముందు అనౌన్స్ చేయాలి అంటే నువ్వు ప్రతిఫలాన్ని ఆశిస్తున్నట్టు. చాలా మంది, కొంతమంది ఉంటారు, నా పేరు అనౌన్స్ చేయకండి, అజ్ఞాత భక్తుడు అంటారు. అది నిజమైనటువంటి దానము. పోనీ పేరు చెప్పినా అక్కడ దానికి తగ్గట్టుగా, సపోజ్ మనని 10,000 ఇచ్చాము, కానీ 100 రూపాయలు ఇచ్చిన ఆయనకు స్టేజ్ మీద ఏదో సేవ ఇచ్చారనుకోండి, అరే 100 రూపీస్ కంటే 100 టైమ్స్ ఎక్కువ నేను ఇచ్చిన, నన్ను పిలవలేదే. పోనీ పిలిచాము, ఈయనను ముందు పిలిచాము, ఆయన లాస్ట్కి పిలిచాము, అరే నేను అందరికన్నా ముందు సన్మానింపబడవలసింది, నన్ను అసలు సన్మానం కాదు కదా, పిలువలేదు అనుకుంటా ఉంటారు. ఇక్కడ ఇంకా చెప్తున్నారు, ఒకడు సపోజ్ చాలా గొప్ప వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి, ఆయన దేని కొరకు చేయాలని వ్యాపారం, భగవంతుడి సేవ కొరకు చేయాలా. ఆ వ్యాపారంలో వచ్చే ధనంలో 50% భగవంతుడికి సేవ చేయాలా. కానీ మనం ఏం చేస్తామండి, వ్యాపారంలో అలా రోజు రోజుకు దినాభివృద్ధి అవుతా ఉంటే మనకి ఇల్లు లేదనుకో, పెద్ద ఇల్లు కట్టుకోవాలని చూస్తాం. ఒకడు అడుగుతాడు, ప్రభు ప్రభు కొంచెం చిన్న మందిరానికి కొంచెం సేవ చేయండి, లేకుంటే కృష్ణాష్టమికి, లేదండి డబ్బులు లేవండి నా దగ్గర. ఆయన 4 కోట్ల ఇల్లు కట్టుకుంటుండో 4,000 రూపాయలు ఇవ్వమంటే లేదండి అంటాడు. ఏం లాభం అండి. సో అటువంటి కర్మ చెయ్యకండి. అది కృష్ణ కర్మ కాదు, అది భౌతిక కర్మ అవుతుంది. కృష్ణ కర్మ అంటే భగవంతుడి యొక్క మందిరమే. భగవంతుడి, నువ్వు మందిరంగా ఇల్లు కట్టుకుంటే మందిరానికి కూడా హెల్ప్ చేయండి. తర్వాత మన ఇల్లు, చాలా మంది ఇక్కడ డైరెక్ట్ చెప్తున్నారు, మీరు మీ ఇల్లు కట్టుకోకండి, రెంట్ దాంట్లో ఉన్నా పర్వాలేదు, కానీ మన గురువు గారి కొరకు, భగవంతుడి యొక్క ప్రచారాన్ని కొరకు ఆ మందిరాన్ని కట్టియండి. సో అక్కడ వందల మంది ఆ మందిరంకి వచ్చి ఎంతో మంది కృష్ణ చైతన్యం ద్వారా ముందుకెళ్తారు. దాంట్లో ఎన్నో గ్రంథాలను వాళ్ళు వినగలుగుతారు, చదవగలుగుతారు. తర్వాత భగవంతుడి యొక్క శ్రీ విగ్రహ సేవ చేయగలుగుతారు. ఈ విధంగా మనము అక్కడ ఎంతో మందికి ప్రసాదాన్ని వడ్డిస్తూ ఉంటారు, ప్రసాద సేవ వాళ్ళు చేయడం జరుగుతుంది. సో మీ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉన్న వాళ్ళు అలా, డబ్బులు లేని వాళ్ళ కొరకు అంబరీష్ మహారాజ్ ఏమన్నారు, ఈ చేతులకు పని చెప్పండి, చేతులతో భగవంతుడి యొక్క మందిరాన్ని క్లీన్ చేయండి, భగవంతుడి యొక్క శ్రీ విగ్రహానికి పూలమాలలు కొట్టండి, భగవంతుడి యొక్క మహాప్రసాదాన్ని వండండి, భగవంతుడి యొక్క పాత్రలను క్లీన్ చేయండి, భగవంతుడి యొక్క బట్టలను పిండండి, భగవంతుడి యొక్క బట్టలను మడత పెట్టండి, భగవంతుడి యొక్క ఈ విధంగా ఎన్నో రకాలు ఈ కాళ్ళతో భగవంతుడి యొక్క మందిరాలకు వెళ్ళండి. మీ ఇంటి దగ్గర ఈ రోజు రేపు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కాబట్టి ప్లేస్ లేకుండా పోయింది. ఒకవేళ మీ ఇంటి దగ్గర చిన్న ప్లేస్ ఉన్నా తులసి మొక్కలను పెట్టండి. ఇది భగవద్గీతలో చెప్తున్నారు, తులసి మొక్కలను పెట్టండి, పూల మొక్కలను పెట్టండి. ఆ మన యొక్క కృష్ణుడి యొక్క బృందావనం అనుకోండి దాన్ని, ఆ కృష్ణుడి యొక్క పూల వనంలోంచి పూలు తెంపి భగవంతుడికి పెట్టండి. మనం పెంచుకున్నటువంటి ఆ తులసిని తీసి భగవంతుడికి మాలగా తయారు చేసి భగవంతుడికి మెడలు, ఎలాగైతే గోదాదేవి ఎంతో ప్రేమగా మాలని పుచ్చి సో కృష్ణుడికి అర్పిస్తుందో ఆ విధంగా మీరు భగవంతుడి పట్ల ఆసక్తిని పెంచుకోండి. అటువంటి వాళ్ళని ఏమంటున్నారు, పరంధామంలో శ్రీకృష్ణుడి సాంగత్యమే మహోన్నతమైనటువంటి జీవన పూర్ణత్వాన్ని భావించే వానిని మత్పర భక్తుడు అంటున్నాడు. అందుకే భగవంతుడు కొన్ని విధి విధానాలు చెప్పారు. ఏమన్నారు, పత్రం పుష్పం ఫలంతో ఎం యోమే భక్త్యా ప్రయచ్చతి, ప్రేమతో భక్తితో అస్నామి ప్రేతాత్మన, ప్రేమతో భక్తితో ఎవరైతే పువ్వులను కానీ, పళ్ళని కానీ, పాలను కానీ, నీళ్ళని కానీ,
భగవంతుడికి తులసి వేసి అర్పించినట్టయితే నేను దాన్ని స్వీకరిస్తాను అంటున్నాడు. అటువంటి భక్తుడు, భగవంతుడి యొక్క మత్పర భక్తుడు ఎవరైతే ఉన్నారో అతను నా చంద్రలోకం కానీ, సూర్యలోకం కానీ, స్వర్గలోకం కానీ, ఈవెన్ బ్రహ్మలోకానికి కూడా చేరాలని కోరుకోడు. అంతేకాకుండా ఇవే కోరుకోని వాడు ఇక భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక ఆకాశంలో ఉన్నటువంటి బ్రహ్మజ్యోతిలో విలీనం కావాలని ఎవరు కోరుకుంటారండి? ఎవరు కోరుకోరు. అదే కాకుండా ఈవెన్ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు కృష్ణలోకం అంటే గోలోక బృందావనం అనే అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక లోకాలను ప్రవేశించాలని కూడా కోరుకోడు. ఎందుకంటే అతను భగవంతుడి యొక్క నిత్య నిరంతరము శ్రవణ కీర్తన స్మరణము అర్చనము, భగవంతుడి పాద సేవను, వందనము. సో ఈ విధంగా భగవంతుడి యొక్క నవదా భక్తుల్లో ఆయన నెలకొలాలనే కోరుకుంటాడు. తను నెలకొనటం కాదు, ఇతరులందరూ పతిత జీవులందరినీ కూడా కృష్ణ భక్తిలో, కృష్ణుడి యొక్క సేవలో నెలకొల్పాలని చెప్పేసి ఆయన కోరుకుంటా ఉంటాడు. సో అప్పుడు అతను విశుద్ధ భక్తుడిగా మారటమే కాదు, ఇతరులందరికీ కూడా విశుద్ధ భక్తిని ప్రసాదించాలని భక్తి రసామ సింధులో రూప గోస్వామిల వారు కోరుకుంటున్నారు. ఏమని? అన్యాభిలాషి దాశూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తి రుత్తమా. సో ఎవరన్నా భగవంతుని మెప్పించాలి, భగవంతుని ప్రసన్నం చెయ్యాలి అనుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అన్య అభిలాషిత జ్ఞానము, కర్మ, ధ్యానం వీటన్నింటినీ వదులుకొని కేవలము భగవంతుడికి అనుకూలమైనటువంటి సేవను మాత్రమే కోరుకోవాలి. సో అదేంటది? కామ్యకర్మలు కానీ మానసిక కల్పనలకు అలవాటు పడినటువంటి వ్యక్తుల సాంగత్యం నుండి మొట్టమొదటిగా ముక్తుడవ్వాలి. మనం ఎటువంటి సాంగత్యం తీసుకోవాలా? కేవలము భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల సాంగత్యం తీసుకోవాలా. దేని కొరకు తీసుకోవాలా? అనుకూలమైంది, భగవంతుడి అనుకూలమైనటువంటి సేవ అక్కడ దొరుకుతుంది. మొట్టమొదటిగా భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల యొక్క విస్తారమైనటువంటి చర్చ మనకు దొరుకుతుంది. కాబట్టి అటువంటి సాంగత్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. సో మనం అనుక్షణం భగవంతుడి నామరూప గుణాల స్మరణ చేయాలి, కీర్తన చేయాలి. సో దీంట్లో ఏం చెప్తారంటే, ఎవరైతే గొప్ప శ్రవణం చేస్తారో వాళ్ళు మాత్రమే గొప్ప కీర్తన చేయగలుగుతారు. అదే భగవంతుడికి అనుకూలమైన సేవ చేయాలి కానీ ప్రతికూలమైంది కాదు. ప్రతికూలమైతే కంసుడు కూడా చేశాడు. సో రోజు భోజనం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు, కూర్చున్నప్పుడు ఎప్పుడు కృష్ణుడెక్కడా కృష్ణుడెక్కడా అని అనేవాడు. ఎందుకు? కృష్ణుడిని సంహరించాలని. కానీ అంతగా స్మరించినటువంటి కంసుడికి కూడా భగవంతుడి ద్వారా మృత్యువు చెందుతాడు. ఆయనకు భగవంతుడి ద్వారా మృత్యువు చెందడం వల్ల ఎటువంటి ముక్తి దొరికింది? ఆయనకు సాయుధ్య ముక్తి దొరికింది. కానీ శుద్ధ భక్తులు భగవంతుడి యొక్క సారూప్యాన్ని, సాలోక్యాన్నే కోరుకోరు. మరి అటువంటి ముక్తి యొక్క విలువ ఏముంటుంది? శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో ఇస్తున్నారు, విశుద్ధ భక్తుడు ముక్తినైనా కోరడు, అత్యున్నత లోకమైన గోలోక బృందావనానికి వెళ్ళాలని కూడా అతడు అనుకోడు. తానెక్కడ ఉన్నా శ్రీకృష్ణుణ్ణి సేవించడమే అతని ఏకైక లక్ష్యము. భక్తుల యొక్క లక్ష్యం ఏముండాలా? భూలోకంలో ఉండు, నరకంలో ఉండు, ఎక్కడన్నా ఉండు, ఏ జన్మన ఉండని, మనది కేవలము భగవంతుడి యొక్క సేవ మాత్రమే కోరుకోవాలా. చైతన్య మహాప్రభు తన శిక్షాష్టకంలో కూడా చెప్తారు, ఏమి కోరుకోకూడదు, ఏమి కోరుకోవాలని. నా ధనం నా జనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహైతుకి త్వయి. జన్మ జన్మలకు నీ అహైతుకి భక్తి, ఎటువంటి కండిషన్, అన్కండిషనల్ భక్తి నాకు ప్రసాదించండి ప్రభు అని చెప్పేసి వేడుకోవాలంట భగవంతుణ్ణి. దానివల్ల మనకు ఎటువంటి లాభం జరుగుతుందంటే, కృష్ణ భక్తి మనిషిని సమస్త జీవిత సమస్యల నుండి విడుదల చేస్తుంది. కృష్ణ భక్తి భావంలో ఉన్న భక్తుడు ఎరిగి ఉంటాడు, మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, వాటన్నిటికీ కూడా సొల్యూషన్, సమాధానము కేవలము కృష్ణ భక్తి మాత్రమే అని మనకు ఆచార్యుడు చెప్తా ఉన్నాడు. సో మనకు కొన్నిసార్లు మనకు దుఃఖాలు, కష్టాలు రావచ్చు. అర్థమైందా? ఆ కష్టాలు, దుఃఖాలకు కారణం ఏంటండి? మనకు పూర్వజన్మలో చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మలు మనని పట్టి పీడిస్తూ ఉంటాయి.
కాబట్టి ఆ ప్రారబ్ధ కర్మలను మనము తొలగించమని చెప్పేసి భగవంతుణ్ణి కూడా కోరుకోకూడదంట. లైక్ ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుని ఆయన ప్రచారం చేస్తున్నందుకు వాళ్ళ తండ్రి గారు ఎన్నో శిక్షలు విధిస్తారు. కొరడాలతో కొట్టిస్తారు. తర్వాత పాముల రూమ్ లో వేయడం జరుగుతుంది. తర్వాత కొండల మీద నుంచి పడేయడం జరుగుతుంది. తర్వాత మదపు టేనుగుతో తొక్కించాలని ప్రయత్నం చేస్తారు. కానీ ప్రహ్లాద్ ఎప్పుడన్నా వాళ్ళ తండ్రి పట్ల ఈర్ష్య, ద్వేషము, క్రోధము, శత్రుత్వం ఉంటుందా? ఉండదు. సో ఆ ప్రహ్లాదుడు ప్రతి శిక్షలో కూడా తండ్రి పట్ల ఎటువంటి ఆయనకు శత్రుత్వం కాదు కదా, ఆ శిక్షించే వాళ్ళ పట్ల కూడా ఉండదు. కేవలం ఇది భగవంతుడు నాకు ఇస్తున్నటువంటి ఆ ఆయన స్మరణ ఎక్కువ చెయ్యడానికే ఇలా చేస్తున్నారని ఇంకా గట్టిగా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారు. అర్థమైందా? కానీ హే నారాయణ నన్ను రక్షించు అని కూడా వేడుకోడంట. అది భగవంతుడికి నచ్చిన విషయం. ఇంత చిన్న అదే మనమైతే కొంచెం కష్టం. హే తండ్రి నువ్వు ఎక్కడున్నావు, నన్ను రక్షించు, కృష్ణ రక్షించు, నారాయణ నారాయణ నన్ను రక్షించు అంటాం. కానీ ప్రహ్లాదుడు రక్షించమని కోరలేదంట. భగవంతుడు రక్షించమని కోరితే బాగుండు అనుకుంటాడంట, కోరడు. అర్థమైందా? అదే విధంగా హరిదాస్ ఠాకూర్ ఉన్నారు. హరిదాస్ ఠాకూర్ని 20 మార్కెట్ యార్డ్లలో నువ్వు, ఆయన ఉన్నాడు ముస్లిం, నువ్వు ఈ హరినామం చేయడం మాను, హరినామం చేయడం ఆపివేయాలని, లేకపోతే కొరడాలు కొడతామంటే ప్రభు మీ పని మీరు కానివ్వండి, మీకు మీ యొక్క రాజుగారు ఏం పని చెప్పారు? నన్ను కొట్టమని కదా, మీరు కొట్టండి. నాకు నా రాజుగారు, నా స్వామి ఏం చెప్పారు? భగవన్ నామం చేయమని. మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తాను. నా భగవంతుడు చైతన్య మహాప్రభు హరినామాన్ని జపించమన్నాడు. సో మిమ్మల్ని నేను చేస్తున్నందుకు పనిష్మెంట్, మీ పని మీరు కానివ్వండి. అప్పుడు వాళ్ళు ఎంత కొట్టినా హరిదాస్ ఠాకూర్ 3 లక్షల నామాలు చేయడము మానలేదంట. అది నిజమైనటువంటి సహజ స్థితి. భక్తుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, కుంతిమారిని జీవితం అంతా కష్టాలు వచ్చినాయి, కానీ భగవంతుని ఏ రోజు కూడా కృష్ణ నా కష్టాల నుంచి నన్ను కడతీర్చు, కష్టాల నుంచి నా నన్ను దూరం చెయ్యు అని చెప్పేసి ఏ రోజు కోరుకోలేదు. ఇంకా భగవంతుడు వరం ఇస్తా అంటే, కృష్ణ నాకు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి యొక్క కష్టాలు నాకు ఇచ్చేసేయి అని ఇలా పొంగుపడుతుందంట. అది కృష్ణ భక్తులు నిజంగా భగవంతుని కోరుకునేది. తర్వాత భగవంతుడు ఇంకా ఏం చెప్తున్నారంటే, నిత్య నిరంతరము భక్తులు భగవంతుడి సేవలో మమ జన్మని జన్మనీశ్వరే, జన్మ జన్మలకు కేవలము నీ యొక్క భక్తియుత సేవ మాత్రమే నాకు ప్రసాదించండి అని వేడుకుంటారంట. అటువంటి భక్తులు నిత్యము భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటా ఉంటారు. ఏ విధంగా? ప్రహ్లాదుడు ప్రతి ఒక్క రూపంలో పరమాత్మను చూస్తూ ఉంటాడు. అర్థమైందా? సో కాబట్టి లాస్ట్ కు కూడా వాళ్ళ తండ్రి గారు ఎక్కడ నీ నారాయణుడు అంటే ఎక్కడ లేడు, ప్రతి దగ్గర ఆ శ్రీహరి నాకు కనబడుతా ఉన్నాడు, నీకు కనబడకపోతే నువ్వు దురదృష్టవంతుడి. అప్పుడు ఈ పిల్లర్లో ఉన్నాడు అంటే, పిల్లర్లో భగవంతుడు నరసింహ రూపంలో కనబడతా ఉన్నాడు అన్నప్పుడు భగవంతుడు దర్శనం ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తాడు. అదే విధంగా ధ్రువ మహారాజ్ 5 ఏళ్ల బాలుడు, ఆయన భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనం ఎలా చేసుకున్నాడు? భగవంతుడి యొక్క నామాన్ని ఆశ్రయిస్తాడు. ఎవరి ద్వారా? భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైనటువంటి నారద ముని దగ్గర భగవంతుడి యొక్క నామాన్ని తీసుకొని అచంచలమైనటువంటి విశ్వాసంతో భగవంతుని నామాన్ని 6 నెలలు జపిస్తాడు. అప్పుడు భగవంతుడి యొక్క చతుర్భుజ నారాయణ రూపాన్ని ఆ ధ్రువ మహారాజ్ దర్శిస్తాడు. అదే ప్రహ్లాదుడు భగవంతుడి యొక్క నరసింహ రూపాన్ని దర్శిస్తాడు. ఇలా మనము ఎంతో మంది భక్తులు కలియుగంలో చైతన్య మహాప్రభు యొక్క షడ్భుజ రూపాన్ని కొవ్వూరు దగ్గర, గోదావరి నది తటమున కొవ్వూరు దగ్గర రామానంద రాయ్ దర్శిస్తాడు. అదేవిధంగా పూరి జగన్నాథ్ లో ఎవరైనా సార్వభౌమ భట్టాచార్యుడు భగవంతుడి యొక్క షడ్భుజ రూపాన్ని దర్శిస్తారు. ఎప్పుడు దర్శించగలుగుతారు? షడ్భుజ రూపం అంటే భగవంతుడు చైతన్య మహాప్రభే స్వయంగా రాముడు, కృష్ణుడు, చైతన్యుడు ఎలా దర్శించగలిగారు? భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుని సంపూర్ణంగా సేవ చేసుకోవడానికి, భగవంతుని అనుకూలమైన భక్తి చేస్తూ భగవంతుని ప్రసన్నం చేసుకున్నప్పుడు భగవంతుడు వాళ్లకు దివ్య దృష్టిని, దివ్య చక్షుల్ని ప్రసాదించి భగవద్ దర్శనాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి మనందరం కూడా ఆ విధంగా భగవద్ దర్శనం చేసుకోవాలంటే పెద్ద కష్టమేం లేదు. భగవంతుడు చెప్పిన విధి విధానాలను ఆచారుల ద్వారా విని
మనం ఆచరిస్తే తప్పకుండా భగవద్ దర్శనం దొరుకుతుందని భగవద్గీత ద్వారా మనకు భగవంతుడు మాటిస్తున్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निथाय भगवान की जय। जगत गुरु शिल प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय।